హే గైస్, రీసెంట్ గా మారుతి సుజుకి బ్రెజా లాంచ్ అయిన తర్వాత ఇట్ బికేమ్ వెరీ అట్రాక్టివ్, ఎస్పెషల్లీ ప్రైసింగ్ విషయంలో. ఎందుకంటే ఈ కార్ 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ తో ఇంట్రడ్యూస్ చేశారు అండ్ 1 లీటర్ టర్బో పెట్రోల్ పైన తక్కువ జిఎస్టీ పడడం వల్ల ఆ బెనిఫిట్ ని కస్టమర్స్ కి అయితే క్యారీ ఫార్వర్డ్ చేశారు మారుతి సుజుకి వాళ్ళు. అండ్ బ్రెజా ప్రైసెస్ అయితే తగ్గాయి. సో ప్రెసెంట్ బ్రెజా కి టాటా నెక్సాన్ కి సిమిలర్ ప్రైసింగ్ అయితే ఉంది, ఎస్పెషల్లీ టర్బో పెట్రోల్ మాన్యువల్ వేరియంట్స్ లో. నెక్సాన్ కూడా సబ్ 4 మీటర్ ఎస్యూవీస్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లింగ్ ఎస్యూవీ. సో ఈ రోజు ఈ టూ కార్స్ ని స్క్రీన్ పైన కనిపిస్తున్న అన్ని పారామీటర్స్ తోని కంపేర్ చేసి లాస్ట్ లో మీ బడ్జెట్ బట్టి ఏ కార్ పిక్ చేసుకోవాలో చెప్తాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన ఫస్ట్ పారామీటర్ ప్రైసింగ్ అండ్ డైమెన్షన్స్. ఆన్ ద స్క్రీన్ మీరు వేరియంట్ వైజ్ ఆన్ రోడ్ ప్రైసెస్ అయితే చూడొచ్చు. ఇవి మన తెలుగు స్టేట్స్ కి అయితే అప్లికేబుల్ అవుతాయి. బ్రెజాలో మనకి 1 లీటర్ టర్బో అండ్ 1.5 లీటర్ న్యాచురలీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ అండ్ సిఎన్జి ఆప్షన్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. మీకు ఆటోమేటిక్ కావాలనుకుంటే 1.5 లీటర్ న్యాచురలీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ నే పిక్ చేసుకోవాలి. మీకు టర్బోలోని ఆటోమేటిక్ ఆప్షన్ అయితే లేదు. ఇన్ మై ఒపీనియన్ 1.5 లీటర్ న్యాచురలీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ అనేది కొంచెం ఓవర్ ప్రైస్ అయింది ఫర్ టూ మెయిన్ రీజన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1.5 లీటర్ న్యాచురలీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ అంత ఎగ్జైటింగ్ పర్ఫార్మెన్స్ అయితే డెలివర్ చేయదు అండ్ మీకు సిమిలర్ పర్ఫార్మెన్స్ ఆల్రెడీ 1 లీటర్ టర్బోలో అవైలబుల్ గా ఉంది. సెకండ్ రీజన్ ఏంటంటే ఇది ఓవర్ ప్రైస్ అవ్వడానికి మెయిన్ రీజన్ 1.5 లీటర్ ఇంజిన్ అవ్వడం వల్ల మీరు 40% జిఎస్టీని అయితే పే చేస్తారు అండ్ మీరు ఫైనల్ ఆన్ రోడ్ ప్రైస్ చూసుకున్నట్లయితే అది చాలా ప్రీమియం అయితే ఉంటుంది. అంటిల్ అండ్ అన్లెస్ మీకు సిఎన్జి కావాలి లేదా ఆటోమేటిక్ కావాలి అంటేనే ఈ ఇంజిన్ ని చూస్ చేసుకోండి, లేకపోతే ఇట్స్ నాట్ మై రికమెండేషన్. నెక్సాన్ లో నాకు నచ్చిన విషయం ఏంటంటే మీ బడ్జెట్ 9 lakhs అయినా 17 lakhs అయినా దేర్ ఇస్ అ నెక్సాన్ ఫర్ యూ. మీకు ఇందులో మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. పెట్రోల్, డీజిల్, సిఎన్జి, ఏఎంటి, డిసిటి, 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్, ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ అయితే మీకు ఉంటాయి. సో ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది నెక్సాన్ లో ఉంటుంది. సో డైమెన్షన్స్ చూసుకున్నట్లయితే డైమెన్షన్ వైజ్ గా బోత్ నెక్సాన్ అండ్ బ్రెజా సిమిలర్ గానే ఉంటుంది. మీ స్క్రీన్ పైన నెంబర్స్ అయితే చూడొచ్చు. విడ్త్ చూసుకున్నట్లయితే మనకి నెక్సాన్ 14mm ఎక్స్ట్రా విడ్త్ అయితే ఉంటుంది అండ్ హైట్ బ్రెజా 65mm హైట్ ఎక్కువ ఉంటుంది. వీల్ బేస్ కూడా మీకు సిమిలర్ డైమెన్షన్ ఉంటుంది, బట్ గ్రౌండ్ క్లియరెన్స్ మాత్రం మీకు 10mm ఎక్స్ట్రా నెక్సాన్ లో అవైలబుల్ గా ఉంటుంది. అండ్ బూట్ స్పేస్, ఫ్యూయల్ ట్యాంక్ చూసుకున్నట్లయితే మీకు నెక్సాన్ లో 54 లీటర్స్ ఎక్స్ట్రా బూట్ స్పేస్ అయితే అవైలబుల్ గా ఉంటుంది అండ్ బ్రెజాలో 4 లీటర్స్ ఎక్స్ట్రా ఫ్యూయల్ ట్యాంక్ అయితే మీకు అవైలబుల్ గా ఉంటుంది. సో నెక్స్ట్ పారామీటర్ మైలేజ్ అండ్ సేఫ్టీ కోసం చూసుకున్నట్లయితే ఆన్ ద స్క్రీన్ మీరు రియల్ వరల్డ్ మైలేజ్ నెంబర్స్ అయితే చూడొచ్చు. మీరు చూసినట్లయితే బ్రెజా హ్యాస్ బెటర్ నెంబర్స్, ఎందుకంటే బ్రెజా ఇంజిన్స్ ని ఎఫిషియన్సీని దృష్టిలో పెట్టుకొని ట్యూన్ చేశారు. అండ్ మీరు వెయిట్ చూసుకున్నట్లయితే నెక్సాన్ బ్రెజా కంటే ఆల్మోస్ట్ 100 kilos ఎక్స్ట్రా వెయిట్ అయితే ఉంటుంది. సేఫ్టీ చూసుకున్నట్లయితే సేఫ్టీ విషయంలో ఈ టూ కార్స్ కి సిమిలర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు అండ్ క్రాష్ టెస్ట్ రేటింగ్ చూసుకున్నట్లయితే ఈ టూ కార్స్ కూడా మీకు 5 star సేఫ్టీ రేటింగ్ తో అయితే అవైలబుల్ గా ఉంటాయి. అండ్ టూ కార్స్ లో కూడా మీకు ADAS అవైలబుల్ గా ఉంటుంది, బట్ నెక్సాన్ లో వచ్చే ADAS కి బ్రెజాతో కంపేర్ చేస్తే ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి. మీరు నోట్ చేయాల్సింది ఏంటంటే బ్రెజాలోని ZXi ప్లస్ లో మీకు ADAS ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు నెక్సాన్ లో ADAS ఫీచర్ కావాలి అంటే మీరు టాప్ అండ్ ఫియర్లెస్ ప్లస్ వేరియంట్ ని చూస్ చేసుకోవాలి అండ్ ఫియర్లెస్ ప్లస్ వేరియంట్ మీకు ఆల్మోస్ట్ 15 lakhs ప్లస్ ఆన్ రోడ్ ప్రైస్ అయితే పడుతుంది. నెక్స్ట్ మన పారామీటర్స్ డ్రైవింగ్ కోసం మాట్లాడుకున్నట్లయితే పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకున్నట్లయితే నెక్సాన్ కి బ్రెజా కి సిమిలర్ అవుట్పుట్ అయితే ఉంటుంది ఆన్ పేపర్, బట్ నెక్సాన్ లో మీకు డ్రైవింగ్ మోడ్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. ఈకో, సిటీ, స్పోర్ట్ అండ్ 3 డ్రైవింగ్ మోడ్స్ మీకు నెక్సాన్ లో ఉంటాయి. సో మీ ప్రిఫరెన్స్ బట్టి మీరు ఇంజిన్ అవుట్పుట్ ని ట్యూన్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది. స్పోర్ట్స్ మోడ్ లో నెక్సాన్ మీకు కొంచెం ఎనర్జెటిక్ గా అండ్ ఆ ఎక్స్ట్రా పర్ఫార్మెన్స్ ని డెలివర్ చేస్తుంది. బ్రెజాలోని మీకు ఎలాంటి డ్రైవ్ మోడ్స్ అయితే ఉండవు, బట్ బ్రెజాలో మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీ అనేది ఉంటుంది. ఈ మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీ ఏంటంటే ఒక ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది, ఆ ఎలక్ట్రిక్ మోటార్ ఇంజిన్ కి ఒక ఎక్స్ట్రా బూస్ట్ అయితే ఇస్తుంది అనమాట. సో దట్ మీకు పికప్ అనేది కొంచెం బెటర్ గా ఉంటుంది. నెక్స్ట్ మనం రైడ్ అండ్ హ్యాండింగ్ చూసుకున్నట్లయితే ఈ టూ కార్స్ లోను కూడా సస్పెన్షన్ కంఫర్ట్ ఓరియంటెడ్ గా ఉంటుంది, కానీ బ్రెజాలోని మీకు సీట్ కుషనింగ్ కూడా కొంచెం కంఫర్ట్ ఓరియంటెడ్ గా ఉండడం వల్ల ఇట్ హ్యాస్ దట్ ఎక్స్ట్రా ఎడ్జ్. అండ్ బ్రెజా కూడా ఇట్స్ అన్ ఈజీ గోయింగ్ కార్. నెక్సాన్ సస్పెన్షన్ ఎక్సలెంట్ గా ఉంటుంది. బ్యాడ్ రోడ్స్ పైన మీకు ఆ సెన్స్ ఆఫ్ టఫ్నెస్ అనేది ఫీల్ అవుతారు అండ్ మంచి కాన్ఫిడెన్స్ ని కూడా ఇస్తుంది. హైవేలో కూడా నెక్సాన్ కొంచెం స్టేబుల్ గా అనిపిస్తుంది. అండ్ గేర్ బాక్స్ చూసుకున్నట్లయితే ఈ టూ కార్స్ లోని కూడా మీకు ఏఎంటి గేర్ బాక్స్, 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఆప్షన్స్ అయితే ఉంటాయి, బట్ నెక్సాన్ లో పెట్రోల్ మిడ్ వేరియంట్స్ నుంచే మీకు 7 స్పీడ్ డిసిటి గేర్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఏఎంటి గేర్ బాక్స్ తో కంపేర్ చేసుకుంటే డిసిటి గేర్ బాక్స్ మీకు కొంచెం స్మూత్ గా అండ్ స్పోర్టీగా ఉంటుంది. ఏఎంటి గేర్ బాక్స్ చూసుకున్నట్లయితే నెక్సాన్ తో కంపేర్ చేస్తే బ్రెజాలో వచ్చే ఏఎంటి కాలిబ్రేషన్ బెటర్ గా ఉంటుంది. బ్రెజాలో మాన్యువల్ గేర్ బాక్స్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది అండ్ ఈజీ టు డ్రైవ్.
మీకు క్లచ్ కూడా బ్రెజాలో లైట్ గా ఉంటుంది. నెక్సాన్ చూసుకున్నట్లయితే నెక్సాన్ మాన్యువల్ గేర్ బాక్స్ కి కొంచెం నాచీ ఫీలింగ్ అయితే ఉంటుంది. అకేషనల్ గా మీరు గేర్స్ చేంజ్ చేయాలని చూసుకున్నప్పుడు ఆ సెన్స్ ఆఫ్ హెసిటేషన్ అనేది ఉంటుంది. అండ్ నెక్సాన్ లో వచ్చే డీసీటీ గేర్ బాక్స్ మీకు చాలా స్మూత్ గా అయితే ఉంటుంది. నెక్సాన్ లో కూడా క్లచ్ అనేది లైట్ గానే ఉంటుంది, కానీ ఆ బైట్ పాయింట్ ఏదైతే ఉంటుందో అది ఇమీడియట్ గా ఉండదు. దాన్ని మీరు కొంచెం ఫిగర్ అవుట్ చేయాల్సి ఉంటుంది. మన నెక్స్ట్ పారామీటర్ ఫీచర్స్ అండ్ క్యాబిన్ కోసం మాట్లాడుకున్నట్లయితే ఈ టూ కార్స్ కూడా మీకు సిమిలర్ సెట్ ఆఫ్ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్, 360 డిగ్రీ కెమెరా, కనెక్టెడ్ కార్ టెక్, బ్రాండెడ్ ఆడియో సిస్టమ్ ఫీచర్స్ మీకు ఈ టూ కార్స్ లో కూడా అవైలబుల్ గా ఉంటాయి కామన్ గా. బట్ నెక్సాన్ లో మనకి మిడ్ వేరియంట్ నుంచే పెనోరామిక్ సన్ రూఫ్ ఆప్షన్ అయితే ఉంటుంది. బ్రెజాలో మాత్రం మీరు ZXi ప్లస్ వెర్షన్ తీసుకున్నా మీకు సింగిల్ పేన్ సన్ రూఫ్ మాత్రమే అవైలబుల్ గా ఉంటుంది. సో ఫీచర్స్ అన్ని సిమిలర్ గా ఉన్నాయి కాబట్టి స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ అన్ని పారామీటర్స్ పైన ఈ టూ కార్స్ ఎలా పర్ఫార్మ్ చేస్తాయి అన్నది చూద్దాం. సో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూసుకున్నట్లయితే నెక్సాన్ లో మీకు ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మీరు ఇందులోని మ్యాప్స్ ఇంటిగ్రేషన్ కూడా చేసుకోవచ్చు అండ్ ఇట్ షోస్ లాట్ ఆఫ్ డేటా. బ్రెజాలోని మీకు అనలాగ్ డయల్స్ అయితే వస్తాయి విత్ MID. సో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లో నెక్సాన్ గెట్స్ ద పాయింట్. నెక్స్ట్ మనం ఇన్ఫోటైన్మెంట్ అండ్ సౌండ్ సిస్టమ్ చూసుకున్నట్లయితే బ్రెజాలో మీకు 10-inch ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేస్తారు, వేరస్ నెక్సాన్ లో మీకు 12-inch ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇందులో UI కూడా మీకు బెటర్ గా ఉంటుంది. ఆల్సో నెక్సాన్ లో వచ్చే JBL సౌండ్ సిస్టమ్ బ్రెజాలో ప్రొవైడ్ చేసే ఆర్కమిస్ సౌండ్ సిస్టమ్ కంటే బెటర్ పర్ఫార్మెన్స్ ని డెలివర్ చేస్తుంది. సో నెక్సాన్ గెట్స్ ద పాయింట్ హియర్. నెక్స్ట్ మనం కెమెరా చూసుకున్నట్లయితే నెక్సాన్ లో మనకి 360 డిగ్రీ కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు. రీసెంట్ గా లాంచ్ అయిన క్యామో ఎడిషన్ లో కూడా మీకు ఈ 360 డిగ్రీ కెమెరా రికార్డింగ్ ఫీచర్ అయితే ప్రొవైడ్ చేశారు. బ్రెజాలో కూడా 360 డిగ్రీ కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు, బట్ బ్రెజా కంటే కూడా నెక్సాన్ లో ప్రొవైడ్ చేసే 360 డిగ్రీ కెమెరా క్వాలిటీ బెటర్ గా ఉంటుంది. సో నెక్సాన్ విన్స్. నెక్స్ట్ మనం ఎర్గనామిక్స్ చూసుకున్నట్లయితే నెక్సాన్ లో ఎర్గనామిక్స్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. మీకు వైర్లెస్ ఛార్జర్ ఉన్న వేరియంట్ అయితే ఓకే. ఒకవేళ మీకు వైర్లెస్ ఛార్జర్ లేని వేరియంట్స్ కనుక చూసుకున్నట్లయితే మొబైల్ ఫోన్ పెట్టుకోవడానికి ప్రాపర్ స్పేస్ అయితే ఉండదు. అండ్ టాల్ డ్రైవర్స్ కి సెంటర్ కన్సోల్ కొంచెం అబ్స్ట్రక్టింగ్ గా అనిపించవచ్చు. బ్రెజాలో ఎర్గనామిక్స్ అయితే ఎక్సలెంట్ గా ఉంటాయి. ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే బ్రెజాలో ప్రొవైడ్ చేసే ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ కొంచెం విజిబిలిటీని బ్లాక్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. మీరు సీట్ హైట్ అడ్జస్ట్ చేసుకుంటే అది పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. సో ఎర్గనామిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో బ్రెజా విన్స్. నెక్స్ట్ మనం సన్ రూఫ్ చూసుకున్నట్లయితే నెక్సాన్ లో మీకు మిడ్ వేరియంట్స్ నుంచే పెనోరామిక్ సన్ రూఫ్ ఆప్షన్ అయితే ఉంటుంది. బ్రెజాలో మాత్రం మీరు హై ఎండ్ వేరియంట్ తీసుకున్నా సరే సింగిల్ పేన్ సన్ రూఫ్ ని ప్రొవైడ్ చేస్తారు. సో ఈ విషయంలో నెక్సాన్ ఇస్ ద విన్నర్. ఫ్రంట్ సీట్స్ చూసుకున్నట్లయితే నెక్సాన్ లో సీట్ కుషనింగ్ అనేది కొంచెం ఫర్మ్ గా ఉంటుంది, బట్ లాంగ్ డ్రైవ్స్ లో మీరు డెఫినెట్ గా ఈ సీట్స్ ని అప్రిషియేట్ చేస్తారు. బ్రెజాలో సీట్ కుషనింగ్ కొంచెం సాఫ్ట్ అండ్ కంఫర్ట్ ఓరియంటెడ్ గా ఉంటుంది అండ్ హెల్దీ అడల్ట్స్ కి కూడా ఈ సీట్ కొంచెం అకామిడేటింగ్ గా అనిపిస్తుంది. సో ఫ్రంట్ సీట్స్ చూసుకున్నట్లయితే బ్రెజా ఇస్ ద విన్నర్. రేర్ సీట్ చూసుకున్నట్లయితే బోత్ నెక్సాన్ అండ్ బ్రెజా ఈజీగా 3 అడల్ట్స్ ని అకామిడేట్ చేస్తాయి. బట్ హెడ్ రూమ్ చూసుకున్నట్లయితే మీకు బ్రెజాలో ఎక్కువ హెడ్ రూమ్ అయితే అవైలబుల్ గా ఉంటుంది అండ్ క్వార్టర్ గ్లాస్ ఉండడం వల్ల బ్రెజా క్యాబిన్ అనేది కొంచెం ఎయిరీగా రూమీగా అనిపిస్తుంది. సో ఈ విషయంలో బ్రెజా ఇస్ ద విన్నర్. విజిబిలిటీ చూసుకున్నట్లయితే నెక్సాన్ కి డీసెంట్ విజిబిలిటీ అయితే ఉంటుంది, కానీ ఏ పిల్లర్ దగ్గర బ్లైండ్ స్పాట్ ఉంటుందని చాలా మంది రిపోర్ట్ చేశారు. బ్రెజా చూసుకున్నట్లయితే బ్రెజాలో మీకు గ్లాస్ ఏరియా అనేది కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది. సో విజిబిలిటీ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది. విజిబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ లో బ్రెజా విన్స్. సో క్యాబిన్ నాయిస్ చూసుకున్నట్లయితే ఈ 2 కార్స్ కూడా 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్స్ తో రావడం వల్ల మీకు లోవర్ RPM లో ఇంజిన్ నాయిస్ అండ్ వైబ్రేషన్ అనేది కొంచెం క్యాబిన్ లోకి వస్తుంది. బట్ కంపారిటివ్లీ బ్రెజాలో మీకు తక్కువ నాయిస్ లెవెల్స్ అయితే ఉంటాయి. సో క్యాబిన్ నాయిస్ చూసుకున్నట్లయితే బ్రెజా బెటర్ గా ఉంటుంది. సో ఫీచర్స్ అన్ని సిమిలర్ గా ఉన్నాయి కాబట్టి లెట్స్ డూ వన్ థింగ్. బ్రెజాలో వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అయిన ZXi వేరియంట్ ని నెక్సాన్ లో అదే ప్రైస్ కి అవైలబుల్ గా ఉన్న నెక్సాన్ క్రియేటివ్ క్యామో వేరియంట్ ని కంపేర్ చేద్దాం. మనకి ఈ 2 వేరియంట్స్ లో కామన్ గా వచ్చే ఫీచర్స్ ఏంటంటే పుష్ బటన్ స్టార్ట్ స్టాప్, LED హెడ్ ల్యాంప్స్, రూఫ్ రైల్స్, అలాయ్ వీల్స్, రేర్ వైపర్ వాషర్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ విత్ రివర్స్ కెమెరా. ఈ 2 వేరియంట్స్ లో కూడా మీకు కామన్ గా అవైలబుల్ గా ఉంటాయి. బట్ బ్రెజాలో వచ్చే కొన్ని ఫీచర్స్ నెక్సాన్ లో రావట్లేదు, వేరాస్ నెక్సాన్ లో కూడా కొన్ని ఫీచర్స్ వస్తున్నాయి, అవి బ్రెజాలో అవైలబుల్ గా లేవు. మీరు చూసుకున్నట్లయితే బ్రెజాలోని ఇంపార్టెంట్ ప్లస్ ఫీల్ గుడ్ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ 2 వేరియంట్స్ లోని బ్రెజా ఇస్ ద క్లియర్ విన్నర్, ఎందుకంటే బ్రెజాలోని మనకి ఫీల్ గుడ్ ఫీచర్స్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ మనం ఓనర్షిప్ చూసుకున్నట్లయితే బ్రెజా ఇస్ ద క్లియర్ విన్నర్. మారుతితో వచ్చే పీస్ ఆఫ్ మైండ్ మనందరికీ తెలిసిందే. రిలయబిలిటీ చూసుకున్నా, ఓనర్షిప్ ఎక్స్పీరియన్స్ చూసుకున్నా, అఫోర్డబిలిటీ చూసుకున్నా మీకు మారుతి బెటర్ గా పర్ఫామ్ చేస్తుంది అండ్ మీకు మంచి ఓనర్షిప్ ఎక్స్పీరియన్స్ అయితే మారుతిలో డెఫినెట్ గా ఉంటుంది. నెక్సాన్ లో పెద్దగా ఇబ్బంది పెట్టే ఇష్యూస్ అయితే ఏం లేవు. ద ఓన్లీ థింగ్ ఇస్ టాటాతో వచ్చే సేల్స్ అండ్ సర్వీస్ కొంచెం అన్ప్రెడిక్టబుల్ గా
ఉంటుంది. సో ముందు వీడియోస్ లో చెప్పినట్లే నా సజెషన్ ఏంటంటే టాటాలోని కొన్ని మంచి సర్వీస్ సెంటర్స్ కూడా ఉంటాయి. మీ సిటీలో ఒక మంచి సర్వీస్ సెంటర్ చూసుకొని దానికే స్టిక్ అయిపోండి. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, వర్డిక్ట్ కోసం మాట్లాడుకున్నట్లయితే ఈ 2 కార్స్ లో మీకేది సూటబుల్ అవుతుంది. బ్రెజా బికేమ్ వాల్యూ ఫర్ మనీ, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ రీసెంట్ గా లాంచ్ అయిన ఫేస్ లిఫ్ట్ లోని బ్రెజా డిజైన్ లాంగ్వేజ్ ని ఇంకొంచెం అప్డేట్ చేస్తుంటే బాగున్నానని నా ఫీలింగ్. ఎందుకంటే ప్రెసెంట్ ఉన్న డిజైన్ లాంగ్వేజ్ లో ఏజ్ అనేది కనిపిస్తుంది. వేరస్ నెక్సాన్ యంగర్ కస్టమర్స్ కి అపీలింగ్ గా ఉంటుంది. ఎందుకంటే నెక్సాన్ డిజైన్ లాంగ్వేజ్ బోల్డ్ గా మోడర్న్ గా ఉంటుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే బ్రెజాలోని టర్బో పెట్రోల్ ఇంజిన్ ప్రొవైడ్ చేసినప్పటికీ ఇందులో ఆటోమేటిక్ ఆప్షన్ లేకపోవడం ఇట్స్ అ మిస్. ఎందుకంటే ఆటోమేటిక్ ఆప్షన్ కావాలి అనుకుంటే మీకు 1.5 లీటర్ న్యాచురలీ ఆస్పిరేటెడ్ ఆప్షన్ ఉంటుంది. అండ్ 1.5 లీటర్ ఇంజిన్ నేనైతే అస్సలు రికమెండ్ చేయను. అంటిల్ అండర్స్ మీకు సిఎన్జీ అండ్ ఆటోమేటిక్ కావాలి అనుకుంటేనే ఈ ఇంజిన్ ని మీరు చూస్ చేసుకోండి. బట్ ఓవరాల్ గా చూసుకుంటే బ్రెజా ఇస్ అ వండర్ఫుల్ ఫ్యామిలీ కార్. నా ఒపీనియన్ ఏంటంటే ఒకవేళ మీ బడ్జెట్ 12 lakhs ఆన్ రోడ్ ప్రైస్ అయితే మీరు బ్రెజాని సీరియస్గా కన్సిడర్ చేయాలి. ఎందుకంటే ఈ ప్రైస్ పాయింట్లో ఇట్ ఈస్ వెరీ వెరీ అట్రాక్టివ్. నెక్సాన్ కంటే కూడా బ్రెజా మీకు మోర్ అట్రాక్టివ్గా ఉంటుంది. ఎందుకంటే ఇందులో మీకు ఫీల్ గుడ్ ఫీచర్స్ ఎక్కువ వస్తున్నాయి 12 lakhs బడ్జెట్లోనే. లేదా మీ బడ్జెట్ అబౌట్ 12 lakhs అయితే మీకు డీజిల్ కావాలి, లేదా డీజిల్లో ఆటోమేటిక్ కావాలి, లేదా పెట్రోల్ డీసీటీ కావాలి అనుకుంటే నెక్సాన్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఆఫ్టర్ 12 lakhs నెక్సాన్లో మీకు మంచి ఫీల్ గుడ్ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్సాన్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లింగ్ కార్ ఫర్ సో మెనీ రీజన్స్. సో అది గైస్ ఇవాల్టి వీడియో. హోప్ఫుల్లీ మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.